welfare. Once the breed has left, even those who are dependent on him are afraid of his body. Wife, children, relatives, friends, everybody is afraid of the body when once the breed has gone out. And hence, you are only till your breed is there. It is very temporary. When the breed goes, nobody knows. And hence always remember, your body is impermanent. Your life is impermanent. When the breed goes, nobody knows. And hence, always remember the Lord's name. Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Mudhamate. You try to understand your life, what happened in your life, in your early childhood and at your youth, and hence Shankaracharya is telling, Balastavat Kridasakta Tarunastavat Taruni Sakta Vruddhastavat Chintasakta Pare Brahmani Kopina Sakta. బాల్యంలో ఉండేటువంటి నువ్వు గాని నేనంటే బాలకులు అనేక మంది చిన్నతనం అంతా కూడా ఆటపాటలతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏవో ఆటలాడుకోవాలని స్నేహితులతో కలిసి ఉండాలనేటువంటి భ్రమతో ఆటల్లోనే కాలం అంతా కూడా బాల్యం అంతా కూడా గడిచిపోతుంది. మెల్లమెల్లగా వయసు వచ్చిన తర్వాత ఉండేటువంటి పరిస్థితి యువతుల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఆటల్ని మర్చిపోతూ ఉంటావు. పరస్త్రీలను చూసినప్పుడు ఆనందాన్ని పొందుతూ ఉంటావు. ఆ స్త్రీలను చూడాలని, స్త్రీలతో మాట్లాడాలని, స్త్రీలతో ఆనందాన్ని పొందాలనేటువంటి భ్రమతో యవనమంతా కూడా అట్లాగే గడిచిపోతూ ఉంటుంది. ఎంతమందిని చూసినా ఎన్ని రకాలైనటువంటి భావనలున్నా ఇంకా తరుణ పట్ల మోజ అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. ఆ రకంగా వయసంతా కూడా జరిగిపోతుంది. ఇక మెల్లగా వచ్చేటువంటి వృద్ధాప్యం. వృద్ధాస్తావత్ చింతాసక్త. వృద్ధాప్యంలో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, అనేక రకాలైనటువంటి చింతలు, నిత్యము కూడా జరిగిపోయినటువంటి దాని గురించి ఆలోచన, జరగబోయేటువంటి దాని గురించి ఆలోచన. ఈ రకంగా వృద్ధాప్యం అంతా కూడా చింతతోనే సరిపోతుంది. చితి చింత ద్వయోర్మధ్యే చింతానామగరీయసి. ప్రాణం పోయిన తర్వాత ఉండేటువంటి ఆ చితి కంటే కూడా నిత్యము చింతతో ఉండటం అనేది చాలా బాధాకరంగా చెప్పిన శాస్త్రాలు. అందువల్ల వృద్ధాప్యం అంతా కూడా చింతతో గడిచిపోతుంది. మరి బాల్యం ఆటలతో అయిపోయింది, యవ్వనం తరుణాసక్తితో అయిపోయింది, వృద్ధాప్యం చింతలతో అయిపోతూ ఉన్నది. ఆ భగవంతుని ఎప్పుడు తలుచుకుంటావు? ఆ పరబ్రహ్మం పట్ల ఎప్పుడు ఆసక్తి పెంచుకుంటావు? ఆ పరబ్రహ్మాన్ని ఎవరైనా తలుచుకునేటువంటి పరిస్థితి ఉంటూ ఉన్నదా? అందువల్ల మేలుకో ఓ మనిషి అంటూ ఉన్నారు శంకరాచార్యుల వారు. ఓ మూఢుడా, మూఢుడు అంటే తెలివి లేనడు అని కాదు. ఎంత విద్య ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, వేదాంగాలు అనేక శాస్త్రాలు చదివినా సరే మోహం ఆవరించబడినటువంటి వాడు మూఢుడు. అందుకే అంటున్నారు శంకరాచార్యుల వారు, during our childhood or during one's childhood they are more interested on games and play. All the time they will be spending to play this game or that game. So in that way the childhood is passing. And when once one reaches this type of youth, he is more interested, young man is infatuated with the opposite sex. He will be more interested on the activities connected with the opposite sex. The total youth, without understanding the life, without knowing anything about the God, he will be spending the whole youth. Or at least in the old age, when once you become old, you cannot remember the God. Always you will be spending your time thinking something which is of no use. And hence at the childhood, in the youth and old age, you have no time to remember the Brahman. And hence wake up, you try to remember the God, chant thy name, you remember thy name, pray thy God. Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Mudhamate. అంతేకాదు ఓ మానవుడా,
సామాన్యమైనటువంటి మానవుడు భార్యాపుత్రులతో ఈ సంసారంలో మునిగిపోతూ ఉంటాడు. చాలా చిత్రమైనటువంటి పరిస్థితి. ఈ సంసారమే శాశ్వతం అనుకుంటూ ఉంటాడు. ఈ భార్య, ఈ బిడ్డలు వీడంతా కూడా తన వెంట ఎప్పుడూ ఉంటారని, తనతోనే ప్రయాణం చేస్తూ ఉంటారని, తన కోసమే వాళ్ళున్నారని, వాళ్ల కోసమే తనున్నాడనేటువంటి భ్రమలో మునిగిపోతూ ఉంటాడు. అదే మూఢత్వం, అదే మోహం. అందుకే అంటూ ఉన్నారు ఆచార్యుల వారు, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. కస్యత్వం కః కుత ఆయాత తత్వం చింతయ యదిదం భ్రాతః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు ఎవరికైతే మూఢుడు అని సంబోధిస్తున్నాడో ఆయన తమ్ముడిగా సంబోధన చేస్తున్నాడు. ఓ భ్రాత, ఓ సోదరుడా అంటూ అన్వయంగా ప్రేమగా ఆచార్యుల వారు అంటూ ఉన్నారు. ఓ సోదరుడా, నీకు భార్య ఎవరు, పుత్రుడెవరు, వాళ్ళకి నీకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈ సంసారం చాలా విచిత్రంగా ఉంది. ఎప్పటి నుంచి వచ్చింది నీ భార్య? ఎంతవరకు ఉంటుంది నీ భార్య? బిడ్డలు ఎప్పుడొచ్చారు? ఈ బిడ్డలతో నువ్వు ఎంతకాలం ఉంటావు? ఈ సంసారంలో కోట్లాది మంది జీవులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ అతి సామాన్యమైనటువంటి బంధాన్ని గురించి నా భార్య, నా బిడ్డ అంటూ జీవితం అంతా కూడా వృధా చేసుకుంటున్నావు. సంసారంలో ధర్మ, అర్థ, కామ మోక్షాలు పొందుతూ ఆనందమైనటువంటి జీవితం గడపడం మంచిదే. అయినా సరే నిత్యము కూడా ఇదే శాశ్వతం అనుకోకుండా, వీళ్లే నా కోసం ఉన్నారు, నేను వీళ్ల కోసం ఉన్నాను అనుకోకుండా ఆ భగవంతుడి పట్ల కూడా ప్రేమను పెంచుకోవాలి. ఆ భగవన్నామ స్మరణ చేయాలి. భక్తి మార్గమే ఉత్తమమైనటువంటి మార్గం, భజన మార్గమే ముఖ్య మార్గం. అందుకోసం ఆ భార్య ఎప్పుడు ఉంటుంది, పిల్లలు ఎప్పుడు ఉంటారు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో. నువ్వేదే భార్య బిడ్డల గురించి ఆలోచన చేసుకుంటున్నావు. అసలు నువ్వేమిటి, నువ్వు ఎలా వచ్చావు, ఈ శరీరం ఏమిటి, నీలో ఉండేటువంటి పరమాత్ముడు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా చక్కగా ఈ తత్వాన్ని బాగా ఆలోచన చేసుకో. తత్వం చింతయ యదిదం భ్రాతః. ఆ తత్వాన్ని బాగా తెలుసుకున్నట్టయితే మోహంలో నుంచి బయటపడుతూ ఉంటావు. Who is your wife? Adi Shankara is questioning the Mudha or the deluded or the person with all the maya. Who is your wife? Who is your child? The mortal world is very strange indeed. This world is very special. This world is very particularly, it is very strange. You cannot believe the real world. You cannot understand the real world. To whom do you belong? First of all, question yourself. Kuta ayata, from where you have come? To where you are traveling? What is your journey? Where from have you come? Ponder, O brothers, over the truth of all these things, and then try to realize the goal of life. Try to realize the purpose of this human life. The only way is Bhaja Govindam. Pray thy Lord, pray thy Govinda. Bhaja Govindam, Govindam Bhaja Mudhamate.